బొంగుతో మంచి బొంగులో చికెన్ అయితే చేసుకుందాం. దీనికి కావాల్సింది మంచి వెదురు బొంగు. ఇంకా చికెన్ తీసేసుకుని అందులో కావాల్సిన మసాలాలన్నీ కలిపేసుకుందాం. ముందుగా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, పెప్పర్ పౌడర్, పెరుగు, కోడిగుడ్డు సొనా. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. ముక్కకి ఇలా పట్టాలి కలుపుకుంటే. ఇంకా నీట్గా బొంగునైతే కడిగేసుకుందాం. కడుక్కున్న తర్వాత మనం కలుపుకున్న చికెన్ ముక్కలన్నీ ఈ బొంగులో పెట్టేసుకోవాలి. గ్యాప్ అనేది ఉండకూడదు. పెట్టేసుకున్న తర్వాత అరిటాకుతో మూసేయాలి. ఇంకా దీన్ని అయితే వెలిగించేద్దాం. ఆర్తి కర్పూరం మంట అయితే వెలిగించేద్దాం. బొంగు బాగా కాలింది. అరిటాకు తీసుకుని నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడైతే బొంగుని ఓపెన్ చేద్దాం. అబ్బా, బొంగు ఓపెన్ చేస్తుంటే వాసన గుమగుమలు ఆడిపోతుందండి. బొంగు బాగా కాలిందండి, అందుకే తీయడం కుదరట్లేదు. అందుకే ఈ విధంగా తీస్తున్నా. చికెన్ చూసారా లోపల ఎంత ఎర్రగా ఉందో? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మసాలా బాగా పట్టిందని. ఇలా పడితేనే చికెన్ బాగా ఉడికిద్ది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ పిండి వేసుకుందాం. టేస్ట్ అయితే చూసేద్దాం. టేస్ట్ చాలా బాగుందండి. వీడియో చూస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.